ఇంద్రకీలాద్రి పైన దశోత్సవాల్లో మొదటి రోజు అయినటువంటి బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అమ్మవారి అవతారం ఇచ్చారు. ఈ అవతారంలో భాగంగా ఎటువంటి సౌకర్యాలు చేశారు? ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీషా గారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు మొదటి రోజు కాబట్టి వచ్చిన భక్తుల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏమేమి చేశారు సార్? చంటి పిల్లలు భక్తులకి అందరికి ఇప్పుడు అందరికి దర్శనాలు చాలా సాఫీగా జరుగుతున్నాయి. వచ్చే భక్తులు కూడా క్యూ లైన్ లో ఎంతో సజావుగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ జరిగే దర్శనాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు అటువంటి నీళ్లు, అలాగే షేడు, అలాగే వాష్రూమ్స్ ఇవన్నీ ప్రాపర్ గా పెట్టడం జరిగింది. భక్తులు కూడా లైన్ లో వెళ్ళి మాట్లాడడం అందరూ సంతృప్తితో ఉన్నారు, హ్యాపీగా వచ్చి వెళ్తున్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పటికే దాదాపు 20,000 మంది వచ్చి దర్శించుకున్నారు. ఈ రోజుకి నాకు తెలిసి 1,00,000 దాటిపోతారు, ఎక్కువ మంది వస్తున్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి ఎఫెక్ట్ వల్ల చాలా మహిళలు కూడా వస్తున్నారు, చాలా ఆనందంగా కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆనందంతో జయభవాని అని వచ్చి అందరూ దర్శించుకుంటున్నారు. మంచి పరిణామము. ఈసారి గవర్నమెంట్ ఉద్దేశం సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం. అదే ప్రకారంగా సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయించి అత్యంత సంతృప్తితో వాళ్ళకి ఇంటికి పంపించడానికి చర్య తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చాలా బాగా జరుగుతుంది. ఇదే దృక్పథంతో ప్రతి ఒక్క రోజు కూడా ఇలాగే చేసి వచ్చే భక్తులకి అత్యంత సంతృప్తితో దర్శనం చేయించి పంపించే పనిలో ఉంటాం. క్రౌడ్ ఎంత మటుకు రావచ్చు అనుకుంటున్నాం? ఈ రోజే చూసుకుంటే ఇప్పటికీ 20,000 మంది వచ్చారు. ఈవినింగ్ వరకు ఇంకా 1,50,000 వస్తారు. మూల నక్షత్ర రోజు నాటి 29వ తారీఖు ఒక 2.5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని సదుపాయాలు, అలాగే ఫోర్సెస్ అన్ని పెట్టుకున్నాము. అన్ని దగ్గర అదే ప్రకారం తీసుకుంటున్నాం. పసిపిల్లలకు, వృద్ధులకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వృద్ధులకి, అలాగే బాలింతలు, అలాగే గర్భిణీలు ఉంటే వాళ్ళకి సపరేట్ గా ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకురావడానికి వినాయక గుడి దగ్గర, అలాగే రోల్గేట్ దగ్గర పెట్టడం జరిగింది. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చైల్డ్ ట్యాగ్ ఒకటి వేస్తున్నాం. ఆ చైల్డ్ ట్యాగ్ వేయడం ద్వారా వాళ్ళు పొరపాటున మిస్ అయిపోతే వాళ్ళని అక్కడనే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని స్కాన్ చేస్తే వాళ్ళ క్యూఆర్ కోడ్ వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసింది. ఆ డీటెయిల్స్ బట్టి వాళ్ళకి ఫోన్ బ్యాక్ చేసి వాళ్ళని పిలిపించవచ్చు. ఆ ప్రకారం చేస్తున్నాము. ఇప్పటివరకు అందరి చేతిలో అది ఉంది, చిన్నపిల్లల చేతిలో. ఇది కంటిన్యూ చేస్తాము. ఏ పిల్లలకి కూడా, ఏ తల్లిదండ్రులు కూడా వచ్చి ఏ వృద్ధులకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంద్రకీలాద్రి పైన దశోత్సవాల్లో మొదటి రోజు అయినటువంటి బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అమ్మవారి అవతారం ఇచ్చారు. ఈ అవతారంలో భాగంగా ఎటువంటి సౌకర్యాలు చేశారు? ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీషా గారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు మొదటి రోజు కాబట్టి వచ్చిన భక్తుల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏమేమి చేశారు సార్? చంటి పిల్లలు భక్తులకి అందరికి ఇప్పుడు అందరికి దర్శనాలు చాలా సాఫీగా జరుగుతున్నాయి. వచ్చే భక్తులు కూడా క్యూ లైన్ లో ఎంతో సజావుగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ జరిగే దర్శనాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు అటువంటి నీళ్లు, అలాగే షేడు, అలాగే వాష్రూమ్స్ ఇవన్నీ ప్రాపర్ గా పెట్టడం జరిగింది. భక్తులు కూడా లైన్ లో వెళ్ళి మాట్లాడడం అందరూ సంతృప్తితో ఉన్నారు, హ్యాపీగా వచ్చి వెళ్తున్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పటికే దాదాపు 20,000 మంది వచ్చి దర్శించుకున్నారు. ఈ రోజుకి నాకు తెలిసి 1,00,000 దాటిపోతారు, ఎక్కువ మంది వస్తున్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి ఎఫెక్ట్ వల్ల చాలా మహిళలు కూడా వస్తున్నారు, చాలా ఆనందంగా కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆనందంతో జయభవాని అని వచ్చి అందరూ దర్శించుకుంటున్నారు. మంచి పరిణామము. ఈసారి గవర్నమెంట్ ఉద్దేశం సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం. అదే ప్రకారంగా సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయించి అత్యంత సంతృప్తితో వాళ్ళకి ఇంటికి పంపించడానికి చర్య తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చాలా బాగా జరుగుతుంది. ఇదే దృక్పథంతో ప్రతి ఒక్క రోజు కూడా ఇలాగే చేసి వచ్చే భక్తులకి అత్యంత సంతృప్తితో దర్శనం చేయించి పంపించే పనిలో ఉంటాం. క్రౌడ్ ఎంత మటుకు రావచ్చు అనుకుంటున్నాం? ఈ రోజే చూసుకుంటే ఇప్పటికీ 20,000 మంది వచ్చారు. ఈవినింగ్ వరకు ఇంకా 1,50,000 వస్తారు. మూల నక్షత్ర రోజు నాటి 29వ తారీఖు ఒక 2.5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని సదుపాయాలు, అలాగే ఫోర్సెస్ అన్ని పెట్టుకున్నాము. అన్ని దగ్గర అదే ప్రకారం తీసుకుంటున్నాం. పసిపిల్లలకు, వృద్ధులకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వృద్ధులకి, అలాగే బాలింతలు, అలాగే గర్భిణీలు ఉంటే వాళ్ళకి సపరేట్ గా ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకురావడానికి వినాయక గుడి దగ్గర, అలాగే రోల్గేట్ దగ్గర పెట్టడం జరిగింది. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చైల్డ్ ట్యాగ్ ఒకటి వేస్తున్నాం. ఆ చైల్డ్ ట్యాగ్ వేయడం ద్వారా వాళ్ళు పొరపాటున మిస్ అయిపోతే వాళ్ళని అక్కడనే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని స్కాన్ చేస్తే వాళ్ళ క్యూఆర్ కోడ్ వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసింది. ఆ డీటెయిల్స్ బట్టి వాళ్ళకి ఫోన్ బ్యాక్ చేసి వాళ్ళని పిలిపించవచ్చు. ఆ ప్రకారం చేస్తున్నాము. ఇప్పటివరకు అందరి చేతిలో అది ఉంది, చిన్నపిల్లల చేతిలో. ఇది కంటిన్యూ చేస్తాము. ఏ పిల్లలకి కూడా, ఏ తల్లిదండ్రులు కూడా వచ్చి ఏ వృద్ధులకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్.